తిరుమల లడ్డు విషయంలో ఫస్టు చంద్రబాబు నాయుడు గారు దీంట్లో యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందని చెప్పి అందరికీ చెప్పారు. ఆ తర్వాత సిబిఐ రిపోర్ట్ వేసింది, సిట్ వేసింది, సిబిఐ వేసింది. సిబిఐ 600 పేజీల రిపోర్ట్ తీసుకొచ్చింది. యానిమల్ ఫ్యాక్ట్ వెరీ లో అని రాసిందని వండవల్ గారు కూడా చెప్పారు కదా మొన్న. కెమికల్స్తో తయారు చేశారు, అసలు నెయ్యే లేదని చెప్పారు. అయిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ వాళ్ళు వీళ్ళు ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. జంతువులు కొవ్వు ఉందని చెప్పారు మీరు ఆ రోజు, లేదు చూడు కావాలంటే 600 పేజీల రిపోర్ట్ వచ్చిందని చెప్పి ట్రోల్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి, అదేం మేము వెళ్ళి చూసిందేం కాదు కదా, మేమిద్దరు అనుమానం వచ్చి అక్కడ అందరు చెప్తా ఉంటే అనుమానం వచ్చి ఇద్దరు అధికారులని ఎంక్వైరీ వేస్తే దాని రిపోర్ట్ తెప్పించి చెప్పారు మాకు యానిమల్ ఫ్యాక్ట్ కలిసి ఉందని, దాన్నే మేము బయట చెప్పామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. చెప్పిన తర్వాత అప్పుడు అని ఉండాలి, ఇంతటితో ఆపేద్దాం దీన్ని, ఈ టాపిక్ దేవుడి ప్రతిష్టని భంగం కలిగించకూడదు, మనం ఇంతటితో ఆపేద్దామని చెప్పి అప్పుడు చెప్పి ఉండాలి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చెప్పకుండా ఇటీవల మళ్ళీ హెరిటేజ్కి ఆ కల్తీ నెయ్యికి సంబంధం ఉందని చెప్పి ప్రచారం అయిన తర్వాత నిన్న అసెంబ్లీలో చెప్తున్నారు ఇంతటితో ఆపేద్దాం దీన్ని, ఇంక దేవుణ్ణి తప్పుడు ప్రచారం చేయటం ఆపేద్దాము అది ఇది అనేసి ముందే కదా చెప్పు ఉండాలా. ఇప్పుడు చెప్తున్నారేంటి మీరు, మీ దాకా వస్తే ఇప్పుడు ఆపమని చెప్తారా? అది ఎంతవరకు కరెక్ట్?